హలో సహోదరులారా, బాగున్నారా? అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 10 ఆజ్ఞలు. అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, మా ప్రసాదాలు తినరు, మేమిచ్చినవి ఏమీ ముట్టరు, వాళ్ళిచ్చింది ఏదైనా మేము తినాలి అనే చాలామంది అంటుంటారు. అసలు ప్రసాదం అనేది ఏమిటి? బైబిల్ ప్రకారంగా ఏమైనా ఉన్నదా? అంటే ప్రసాదము అంటే ఆది కాండంలో ఏంటంటే మామూలుగా బలులు అర్పించేవాళ్ళు. ఎవరికి? దేవునికి అర్పించేవాళ్ళు. అంతే. అక్కడ ఏదైనా అవి దేవునికి అర్పించి అగ్ని చేత దాటిని ఇది చేసేవాళ్ళు. అవి మళ్ళీ వీళ్ళు తినడం ప్రసాదం అనే పదాలనేవి లేవు. మరి ఇక్కడ చాలామంది మా ప్రసాదం తినరండి అంటారు. తినకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు దూషించినట్టు శాసించినట్లు మాత్రం కాదు. కారణం ఏంటంటే, మన దేవుని దగ్గర మనం ప్రసాదం అనేది మన దగ్గర ఉండదు కనుక, మన నిబంధనలు లేవు కనుక మనం తినం. అది దాని నిబంధన. కొంతమంది వాళ్ళలో కూడా శనివారం కానీ ఏదైనాను మాంసాలు అవి తినరు. వాళ్ళు తిన్నప్పుడు నువ్వు మాంసం శనివారం నువ్వు తిను అంటే చికెన్ కానీ మటన్ కానీ వాళ్ళు తింటారా? బాబు ఇప్పుడు శనివారం అంటారు. అలాగే మనం దేవునిది కూడా అవి తినకూడదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా బైబిల్ ఎక్కడ తినడం అని ప్రసాదం అనేది మనకు లేదు. మరి యేసుప్రభు పుట్టినరోజు అదే క్రిస్మస్ చేసేటప్పుడు దేవుని దగ్గర అరటిపళ్ళు, ఏమైనా కొబ్బరికాయలు, ఏమైనా బలి ఇస్తానమా? బలి లేవు. అసలు ఈ కొత్త నిబంధన ఇది విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలులు అని ప్రభువు చెప్పాడు. ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. దేవుడు సర్వం సృష్టించాడు. అన్నీ 6 రోజులు సృష్టించి ఆదికాండంలో మనం చూస్తున్నాం కదా. 7వ రోజున విశ్రాంతి దినమని మీరు నన్ను ఆరాధించవలెను, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అదే విశ్రాంతి శనివారం తీసుకునేవాళ్ళు. ఆది సోమ మంగళ ఆది అనగా మొదటి అసలుకి సాటర్డే విశ్రాంతి తీసుకోండి. లాస్ట్ డే శనివారమే. అయితే తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆదివారం ఆయన పెందుల కాడ లెగడం వలన ఆదివారానికి మనం ఆరాధనలన్నీ మార్చాం. కానీ ఫస్ట్లోని శనివారమే దేవుని మనం ఆరాధించే వాళ్ళం. అది విషయం. ఎప్పుడు ఆరాధించామనేది కాదు, కొన్ని టైంని బట్టి, కొన్ని గడియలు బట్టి ఎప్పుడు ఎనీ టైం ప్రార్థన చేయాలి. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించిన వాడే ధన్యుడు. తన కాలమందు ఫలమెత్తి చెట్టు వలె, ఏటి ఒడ్డున నాటవలెని చెట్టు వలె ఆకు వాడక అని అన్నాడు. అందుకే చెట్టు ఏటు పక్కన నాటబడిన చెట్టు ఉంటుంది. ఏరంటే నీరు పారుతూ ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అలాగే ప్రార్థన ఎప్పుడు దివారాత్రులు చేసినప్పుడు మాత్రము ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. ఒక టైం లేదు, 24 hours ప్రార్థన చేయొచ్చు, మనకు లేదు. అయితే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలుడు. చాలామంది హృదయం కఠినంగా ఉంటుంది. ప్రార్థన చేసిన ఒక కన్నీరు కానీ ఏదైనా నలిగిన హృదయం కావాలన్నాడు. మరి అబ్రహాము అక్కడ కుమారుణ్ణే బలివ్వాలనుకున్నాడు, ఆయన చేసిన మేళ్ళు మంచి పనులు అన్నిట్లు కొన్నాం. కానీ ఇస్సాకు బలివ్వడానికి ఇస్సాకును చూశాడు ప్రభు. కానీ దేవునికి ఇచ్చేవి ఉండేవి. కానీ వెంటనే తప్పించి పొటేళ్ళు పంపించాడు ప్రభు. అక్కడ గొర్రెని పంపించాడు. ఎందుకంటే దేవుడికి మన మీద ఎంతో ప్రేమ, మన బలిని ఆయన్ను తీసుకోడు యాక్చువల్లీ. అయితే బలి అనేది ఉన్నది. ఎందుకంటే మానవుడు చేసిన పాపాలకి ఒక గొర్రె మీద చేసి మన పాపాలనేది అది క్షమించమని అక్కడి నుంచి మనం పాపం మానేయాలి. ఆ గొర్రెలోకి మేకలోకి పంపించేవారు, గొర్రెల్లోకి. అప్పుడు దాన్ని నరికేసేవాళ్ళు. ఎందుకంటే మన పాపానికి అది బలి అయిపోయింది చూడండి, ఇక మీద మనము పాపం చేయకూడదు, మనలో నుండి అందులో పంపించుతాను. తండ్రి తీసుకో, ఇదిగో నా పాపాలను చంపేస్తాను, ఈవేళ నుంచి నేను పాపము నేను చెయ్యను అని నిర్ణయించుకోవడానికి కోసం అది పెట్టారు. వీళ్ళేం చేస్తున్నారు? ఒక బలి ఇస్తున్నారు, ఒక పాపం మానేస్తారు. 2 ఇస్తారు, 2 పాపాలు చేస్తున్నారు. 10 మేకలు ఇచ్చేస్తారు, 10 పాపాలు చేస్తారు రాజుల కాలం నుంచి. ఆ పాపం వద్దని దేవుడు చెప్పాడు. సరే, ఈ విగ్రహారాధన ఎక్కడ వద్దన్నాడు ఏంటి అని విషయం చెప్పాలంటే, ఎందుకు వద్దన్నాడే అనుకుంటే, ఫస్ట్ దేవుడే ఉన్నాడు, పరలోకంలో ఇంకెవరు లేరు. దేవుని దగ్గర గానా భజన జరిగేది. దేవుని ఒక శిష్యులు, కొన్ని దూతలు, ఆ దూతలు భూలోకానికి ఆకాశానికి ఎక్కి వస్తూనే ఉండేవి. దాంట్లో కొన్ని పని దేవుడు అప్పచెప్పాడు. అది దేవుని కన్నా గొప్పవాడిని అయిపోతాను అనుకుంది, దాన్ని తోసాడు భూమి మీదకి. అది వచ్చి మానవులు ఆ పండు తినమని వాళ్ళ సొరబడిపోయింది. అప్పుడు వాళ్ళు మీ దిగంబరమని చెట్టు చాటుకి దాగుండిపోయారు. ఎవరు భయపడతారు? ఎవరైనా తప్పు చేసేవాడే. వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి సాతాను ఆత్మ మనిషిలోకి వచ్చింది, దిగంబరులు అయ్యారు. శరీరం దేవునితో నిర్మించాడంటే
కేవలంగా మట్టితోని తీయబడింది. మట్టి శాశ్వతం కాదు. ఎప్పుడైనా ఈ భూమి ఆకాశం కంటి మీద ఈ భూమి మీద ఉన్న ప్రతి ఉన్న నాశనం అయిపోతాయని ప్రభువు చెప్పిస్తాడు. ఇదిగో ఈ ఒక చర్చిలు ఆలయాలు చూపించి ఈ ఒక రోజుని ఇవి ఉండవు అని ప్రభువు చెప్పాడు. అదే జనాలకి వ్యతిరేకం కలిగింది జనాలకి. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇదేది ఉండదు. కానీ శాశ్వతంగా ఉండేది ఏంటంటే దేవునిచ్చిన ఆత్మ. ఒక మనిషి మీద నుంచి లారీ పోవచ్చు కానీ శరీరం మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ దేవునిలోకి వెళ్తుంది. దానికి సావు లేదు. ఆ ఆత్మ గురిండే చెప్పుకొచ్చాడు దేవుడు. అందుకే కొన్ని వచనాలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞల్లో విగ్రహారాధన కూడా చేయమండి. మట్టి శరీరం కనుక దానికి మొక్కకూడదని ఇచ్చాడు. విగ్రహం మనం చేసుకోకూడదు. నన్ను ఆరాధించను, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను, కంటికి కనబడినట్టు కాదు అన్నాడు. అసలు నన్ను ప్రార్థన చేసిన 4 గోడల మధ్యన ప్రార్థన చెయ్యాలి, వేషధారి వలె కాదని చాలా ధర చెప్పి అన్నాడు ప్రభు. కాబట్టి కొన్నిసార్లు 10 ఆజ్ఞల్లో ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందు కానీ భూమి కిందనే కానీ నీళ్ళ క్రిందనే కానీ ఏ రూపమును మీరు చేసుకోకూడదు అని 10 ఆజ్ఞలు చెప్పాడు. ఇంకా ఉన్నాయి. నిన్ను వెళ్ళి నీ పొరుగువారిని ప్రేమించు అని ఉన్నాయి. తర్వాత నీ పొరుగువారిని ఎద్దేనను గాడిదనైనను ఆయన భార్యనైనా మీరు ఆశించకూడదు అన్నాడు. దొంగతనమును వద్దు అన్నాడు. చాలా ఉన్నాయి 10 ఆజ్ఞలు. అయితే మెయిన్ ఇంపార్టెంట్ అంటే దేని రూపమును మీరు సాగలు పడకూడదు అని చెప్పేశాడు. అందువల్ల మనం దేని రూపమును సాగలు పడకూడదు. కారణం ఏంటంటే సాతాను ఈ భూమి మీద ఉన్న మట్టిని పట్టుకుంది, మనుషుల్లోని విగ్రహంలోన ఎక్కడ పెడితే అక్కడ. ఎందుకంటే ఈ విగ్రహం కంటికి కనబడింది అంటాను, సాతాను సంబంధం. కాబట్టే మన విగ్రహాల దగ్గర పెట్టేది మనం తినవద్దనిసాడు. తర్వాత విషయం ఏంటంటే బైబిల్ ప్రకారంగా ఎక్కడను ప్రసాదం తినండి అనేది ఎక్కడ లేదు. కాబట్టి మనం తినకూడదు. వాళ్ళు ఎలాగైతే శనివారము సోమవారం మేము మాంసం తినమండి మాకు పెట్టొద్దు అంటారు. కొన్ని వర్క్ చేసుకున్నప్పుడు 10 మంది భోజనం చేసేటప్పుడు మనకు బలవంతం ఇవ్వంగా, అలాగే మనకెందుకు బలవంతంగా ఇస్తున్నారు? మనం కూడా ఇందులో తినడానికి లేదు కాబట్టి మేము తినమని చెప్పాలి. అంతేగాని దెయ్యాలు దేవతలు వాళ్ళ దగ్గర పెట్టారు మేము తినము అనే విషయాన్ని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు తెలియక పెడతారు. అసలైన ముఖ్యం ఏంటంటే అది కాదు. మన దేవుని దగ్గర మనం పెట్టింది తినకూడదు, దేవునికి విడిచిపెట్టాలి. అది దేవునికే. ఆ రోజుల్లో అర్పించినవి తిన్నారో ఏం చేశారో మనకైతే పూర్తిగా తెలియదు. కాబట్టి మనం విగ్రహములకు పెట్టింది కానీ ప్రసాదం అని పేరుని పెట్టింది కానీ దేవుడు అసలు సర్వను సృష్టించాడు. దేవుడు ఇచ్చిన చెరుక్కర్లు అన్ని మనం దేవుడికి మళ్ళీ పెడతామా? సిల్లీగా ఉంటుంది. ఒక తండ్రి ఎక్కడికైనా సంపాదించి అన్నీ ఇస్తాడు, పళ్ళు పదార్థాలు అన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. మళ్ళీ తండ్రికే మనం పెడతామా? పిల్లలకి తండ్రి పెడతాడు. అంతేగాని తల్లిదండ్రులు కాదు. ఇప్పుడు ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏది తినేటప్పుడు పిల్లలు గుర్తొచ్చేస్తారు, వెంటనే పట్టుకెళ్ళి ఆ పిల్లలకి ఇస్తాం. అలాగే ఒక చెప్పులు కానీ ఏవి కొన్నా నా పిల్లలకి లేవేమో అని మనం కొంటాం. ఎక్కువగా తల్లిదండ్రులే పిల్లలకి ఎక్కువ ప్రేమిస్తారు. పిల్లలు ప్రేమిస్తారని తక్కువ. చాలామంది వదిలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి ప్రేమ చాలా గొప్పది. అలాగే దేవుడు మనం తిట్టినోడినేమి పొగుడుతారు చాలామంది. వాళ్ళకేమి అందరి మీద కూడా దేవుడు వర్షం, మంచివాడి మీద ఏమి చెడ్డవాడి మీద ఏమి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మనం దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలున్నా ప్రేమిస్తాం. కాబట్టి థ్యాంక్ యూ. ఈ వాక్యం షేర్ చేయండి. థ్యాంక్ యూ.